శ్రీ గణేశాయ నమః. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహం నెగిటివ్ రిజల్ట్స్ ని ఇస్తున్నట్లయితే వాటి యొక్క సిమ్టమ్స్ మన జీవితంలో ఏ రకంగా ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. సూర్యగ్రహం కనుక నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితంలో రికగ్నైజేషన్ అనేది ఉండదు. అంతేకాకుండా ఆ వ్యక్తికి ఎంత పని చేసినా గానీ అప్రిసియేషన్ అనేది దొరకకపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఫాదర్ తో సరైన రిలేషన్షిప్స్ అనేది ఉండవు. చంద్ర భగవానుడు గనక జాతక చక్రంలో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నట్లయితే ఆ జాతకుడి జీవితంలో ప్రశాంతత అనేది కరువవుతుంది. అనగా అన్నీ ఉన్నా కానివ్వండి మానసిక ప్రశాంతత అనేది లేకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా మదర్ తో రిలేషన్షిప్స్ చెడిపోవడం కానివ్వండి, లేకపోతే మదర్ కి తల్లికి హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక కుజ భగవానుడు జాతకంలో నెగిటివ్ రిజల్ట్స్ కనుక ఇస్తున్నట్లయితే ఆ వ్యక్తి జాతకంలో ధైర్యం అనేది ఉండదు. ఏ విషయంలోనూ రిస్క్ చేయలేరు. ఏదైనా పని చేసేటప్పుడు భయంగానే పని చేస్తూ ఉంటాడు. అన్నదమ్ములతో వైరం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇంకా జాతక చక్రంలో రాహు గనక నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నట్లయితే రాహు ముఖ్యంగా మతి భ్రమణుణ్ణి చేస్తుందన్నమాట. అంతేకాకుండా ఓవర్ థింక్ చేయడము, స్ట్రెస్ ఎక్కువైపోవడము, ఏ పని చేయకపోవడము, బద్ధకం ఎక్కువైపోవడము, అంతేకాకుండా ఆ జాతకస్తుడు పగటి కళలు ఎక్కువ కంటూ ఉంటాడన్నమాట. జాతకంలో గనక కేతు భగవానుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నట్లయితే మీరు ఏ విషయాన్ని ఎక్కువైతే పొందాలి అని అనుకుంటారో, ఒకవేళ ఉదాహరణకు అది మీ జీవిత భాగస్వాములతోటి అటెన్షన్ ని కానివ్వండి, లేకపోతే మీ స్నేహితులతో అటెన్షన్ కానివ్వండి, బాగా ప్రీతి ఉన్న వస్తువులు కానివ్వండి, ఈ విషయాల మీద డిటాచ్మెంట్ అనేది ఎక్కువ చేస్తుంటాడు. అనగా వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక జాతక చక్రంలో శని గనక నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నట్లయితే ఆ జాతకస్తుడికి ఏ పనులు చేస్తున్నా డిలే అవుతూ ఉంటుంది. అంతేకాకుండా జాబ్ ప్రాబ్లము, ఎంత వెతికినా కానీ జాబ్ దొరకకపోవడం, ఉన్న జాబ్లు కూడా షిఫ్ట్ అయిపోవడం కానివ్వండి, లేకపోతే ఉన్న జాబ్ కూడా పోవడం కానివ్వండి జరుగుతుందన్నమాట. జాతక చక్రంలో బుధ భగవానుడు సరిగ్గా లేకపోతే మీరు ఏం మాట్లాడినా ఎదుటి వ్యక్తులకు నెగిటివ్ గానే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అసలు మీరు మాట్లాడిన విషయం ఎదుటి వ్యక్తులకి అర్థం కూడా కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో సడన్ గా మీ బిజినెస్ డౌన్ అవుతుంటే దానికి బుధ భగవానుడే కారకుడని అర్థం చేసుకోండి. ఇక జాతకంలో శుక్ర భగవానుడు నెగిటివ్ రిజల్ట్స్ కనుక ఇస్తున్నట్లయితే లగ్జరీస్ కి సంబంధించిన వస్తువులు, అనగా ఒక ఇల్లు కొనాలన్నా లేకపోతే ఒక వాహనం కొనాలన్నా మీరు జీవితాంతం కష్టపడాల్సి వస్తుందన్నమాట. ఇక జాతకంలో గురు భగవానుడు కనుక నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నట్లయితే మీ యొక్క బుద్ధి సరిగ్గా పని చేయకపోవడము, జీవితం అప్పులలో పడిపోవడము, అంతేకాకుండా మీరు ఎన్ని పూజలు చేసినా కానివ్వండి ఫలితాలు లేకపోవడం అనేది జరుగుతుంది. మీ జీవితంలో ఎన్ని విషయాలు మ్యాచ్ అవుతున్నాయో ఇక్కడ కామెంట్లో తెలియజేయండి. వాటికి సంబంధించిన రెమెడీస్ ని ఖచ్చితంగా పెడతాను.